ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెంథా తుఫాను తీవ్రంగా వణికించింది. అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. నెల రోజుల నుంచి విడవకుండా కురుస్తున్న వర్షాలకు తుఫాను తోడై కన్నీళ్లను మిగిల్చింది. పొలాలు చెరువులయ్యాయి. రేపో మాపో చేతికి రావలసిన వరి పంట నీటిలో నానుతోంది. పత్తి, మొక్కజొన్న, మిరప, కూరగాయ పంటలు నీట మునిగాయి. ఈదురుగాలులకు అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిందని అంచనా. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో నదీ పరివాహక ప్రాంతాల పొలాలు నీట మునిగాయి. ఆసియాలో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన కంభం చెరువు కూడా అలుగుపారింది. దీంతో దిగువన ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొగాకు నారుమళ్లు, మొక్కజొన్న, పత్తి, మిరప తోటలు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. వరద ధాటికి జామ, సపోటా తోటలు సైతం మునిగిపోయాయి. ఈరోజు గుళ్ళకమ్మ జలాశయం నుంచి గేట్లు ఎత్తడం వలన వచ్చినటువంటి వరద ప్రభావం వలన గుళ్ళకమ్మ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం ఈరోజు ముప్పుకు గురవ్వడం జరిగింది. అలాగే ఈ గుళ్ళకమ్మ వాటర్ వలన ఇక్కడ ఈ దిగువ ప్రాంతంలో ఉండేటువంటి మిరప పంటలు అటువంటి పూర్తిగా తోటలు మునిగిపోయి, జామ తోటలు, సపోటా తోటలన్నీ పూర్తిగా మునిగిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ తుఫాను వల్ల పైనుంచి ఫ్లో ఎక్కువైంది. దానివల్ల డ్యామ్ గేట్లు మొత్తం ఎత్తడం జరిగింది. పంటలన్నీ కూడా మునిగిపోయినాయండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 1100 ఎకరాల్లో వరి పైరు నీట మునిగిందని అంచనా. రంగంపేట మండలంలో మినూచేలు, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో గింజ గట్టిపడుతున్న దశలో వరిచేలు నేలవాలాయి. చేను శుభ్రపడిపోయిందండి. అది 4 ఎకరాలు చేనండి. చేతికి వచ్చే టైంకి పోయిందండి చేను మొత్తం. పెట్టుబడులు 45 ఏళ్ళ దాకా అయిందండి ఎకరానికి. 18 ఎకరాలు ఉందండి మాకండి. కౌలుకే చేను చేస్తున్నామండి. ఎకరానికి దగ్గర 30 ఏళ్ళ దాకా అయిపోయిందండి. ఇప్పటికి చేను మొత్తం ఇంకా ఇలా ఉడుకుందండి. ఇంకొండే చూస్తున్నారు కదండి, ఇదే చేనండి మంది. ఇలా ఉంది అంతానండి. ఇంకా బోళ్ళంత పెట్టుబడి సేల్ శుభ్రంగా పడిపోయి ఏం చేయాలో అర్థం అవుతలేదు. మిల్లు కాడ కూడా దాన్ని కూడా తీసుకోమంటున్నారు. మళ్ళీ 2 ఎకరాలు ఊడిసాను. నా చేను మొత్తం మునిగిపోయింది. ఇలా ఉంటే మొత్తం కుళ్ళిపోతుంది. ఇంకేం పని చేయదు. 15 ఎకరాలు వేసామండి. ఇగో పడిపో అంత ఇదే లెవెల్లో ఉందండి. అంతా సొరనండి. ఇప్పుడు ఈ ఒబ్బడి చేయంతే ఈ కూలి పనులు వస్తాయి అంతే అండి. 2 ఎకరాలు అండి అప్పు చేసి పెట్టామండి. మొక్క వచ్చేస్తుందండి. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా మాకు అర్థం లేకుండా ఉందండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో అరటి, వంగ, వరిచేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంటి చెట్లు పడిపోయింది. గెలలు ఉన్నాయి పడిపోయింది, గెలలు లేనివి పడిపోయినాయండి. ఈ కార్తీక మాసంలో గెల 200-300 దాకా ఉంటుంది. ఇప్పుడు అయితే డబ్బులు వచ్చే టైం ఉంది. ఈ టైంలో పడిపోయినాయి. 2 ఎకరాలు తోట వేసానండి. అంటి తోట 400 కారు పోయిందండి. నేను 1,20,000 పెట్టుబడి ఇట్టానండి. తోట చక్కెరకెళ్ళండి ఈనేస్తుందండి. నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోవూరు మండలంలో అరటి, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో మోకాలు లోతు నీరు చేరింది. ఎకరా అరటి సాగుకు ₹1,00,000, తమలపాకు సాగుకు 2 లక్షలు ఖర్చయిందని, పొలాలు కౌలుకు తీసుకుని అప్పు చేసి సాగు చేస్తున్న తాము పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ముద్దోట అయితేమే, లేదోట అయితేమే సుమారు ఇనముడుగు, లేగుంటపాడు, వేగూరు, మోడేగుంట, చెర్లోపాళెం కట్ట కింద ఈ కోవూరు మండలం పరిధిలో మొత్తం కలిసి ఇంచుమించు ముద్దోట, లేదోట కలిసి ఒక 420 ఎకరాలు అరటి తోట ఉంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం కౌలుదారుల రైతులే ఉన్నారు. తవనపాల తోట, ముద్దోట, లేదోట అంటే ఇప్పుడు కోతకొచ్చే తోట, నెక్స్ట్ డిసెంబర్ 20వ తేదీ నుంచి కోతకొచ్చే తోట. ఈ 2 తోటలు కలిసి సుమారు వచ్చేసి ఒక 250 నుంచి 275 ఎకరాలు పైచీలకు ఉంటుంది. దిగుబడి అంటే ఆటోమేటిక్గా తగ్గద్ది. అరటికెల 20 కేజీ తీసి అరటికెల వచ్చేసి ఇదే విధంగా వాటర్ ఉండే దానివల్ల 10 కేజీ 9 కేజీకి వచ్చి వెయిట్లెస్ అయిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సైజు కూడా తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అరిటాకులు వచ్చేసి మనం మెడ్రాస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. పత్తి 10 రోజుల నుంచి 9 రోజుల వరకు కోతకు వస్తూ ఉంటారు. ఎకరాకు 10 నుంచి 12 కట్టలు దిగుతూ ఉంటాయి. ఇదే విధంగా వర్షాలు పడిన దానివల్ల ఊటి శాతానికి 2 కట్టలు 3 కట్టలు దిగేదానికి కూడా ఆస్కారం ఉంది. కళ్ళు తీసుకోవాలంటే ఈ తోట 2-3 నెలలు పడుతుంది. ఈ 2-3 నెలల లోపల సీజన్ అయిపోద్ది. రైతుకైతే కంటికి కనపడని లాస్ ఇది. 15 రోజుల నుంచి వర్షం ఉండడం వల్ల, ఈ తుఫాన్ వల్ల కారణం వల్ల పొలంలో చూడు నీళ్ళు ఎట్టున్నాయో, ఇట్లా నీళ్లు ఉండడం వల్ల గెల్లన్నీ పడిపోయినాయి. పైగా ఈ నీళ్ళు ఇట్టే ఉండడం వల్ల ఈ 10 రోజుల దాకా ఈ నీళ్లు తగ్గవు. దాదాపు మోకాట్లోతు కంటే ఎక్కువ ఉన్నాయి.
ఈ నీళ్లు వల్ల ఇంకా నెల రోజులు ఒక్క ఆకు రాదు, ఏం రాదు, పెరుగుదల అక్కడికక్కడ ఆగిపోతుంది. అందువల్ల ప్రభుత్వం వారు గమనించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్కొక్క ఎకరాకి 50,000 మగతా పెట్టి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చేశాము. తీరా మా నోటి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ విధంగా అయింది. ఈ వాల్యూ కానీ పెట్టుబడులు సార్ నాకు 60,000 రూపాయలు మగతా కట్టాలా సంవత్సరానికి. 1.5 సంవత్సరానికి వచ్చి 90,000 రూపాయలు మగత అవుతుంది. గాలి వానకి చూడండి ఎట్ట పడిపోండి తోటలో, మాది అంతా పడిపోండాయి. ఇప్పుడు పచ్చంగా కనపడి ఈ పైరంతా కూడా చనిపోద్ది. 4 రోజులు ఎండగాయిస్తే ఇది కూడా ఏమి ఉండవు. మొగతాకి తీసుకొని పొలం చేస్తూ ఉంటాం. అందరూ సన్నకారు రైతులు 20 సెంట్లు 30 సెంట్లు అట్లా చేస్తూ ఉంటారు. ఒక ఎకరానికి వచ్చి ఖర్చు 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది. గాలివానల వల్ల తోటలన్నీ కొంచెం ఇబ్బందిగా మారిపోయినాయి. ఇవన్నీ చచ్చిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ముద్దోటలు లేదోట్లకి మొత్తం ఖర్చులు పెట్టేస్తున్నాము. ప్రభుత్వం దయచేసి మమ్మల్ని ఏదన్నా ఆదుకుంటుందని కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో మార్కెట్ యార్డు జలమయం కావడంతో మొక్కజొన్న ధాన్యం నీట మునిగింది. కృష్ణాపురం గ్రామానికి చెందిన సాంబశివుడు అనే రైతు తన గ్రామంలో మొక్కజొన్న ధాన్యం తడుస్తోందని మార్కెట్ యార్డుకు తరలించగా మద్దతు ధర తక్కువగా ఉండటంతో విక్రయించలేదు. 3 లక్షలు పెట్టుబడులు పెట్టి పండించిన పంట వర్షానికి తడిచిపోవటంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. ఖర్చు పెట్టుకొని ఆడ మా ఊరికి అన్న అంతున్నాయి నీడ మార్కెట్ అట్లా 4 వరకు చేయటం 3 కన్నీళ్ళు వచ్చాయి. నేను ఏం చేస్తాను, మందు తాగాలా. 3 లక్షల రూపాయల పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి అన్నీ వెళ్ళకుంటే మార్కెట్ యార్డ్ నమ్ముకొని వచ్చి యారైతే నష్టపోకుండా చేయండి సార్. మార్కెట్ యార్డ్లో నీళ్ళు రాకుండా చేయండి సార్. మార్కెట్ యార్డ్లో ఉంటే ధైర్యం అనుకొని వచ్చి నాకు కొంప మునిగిపోయింది సార్. నా పిల్లలకు చదువులకు డబ్బులు కట్టాలి, అన్ని కష్టం చేసి కట్టి చదువుతుంటుంటే ఇంతలా పెట్టుబడి పెట్టి ఇంత పంట పండించుకొని ఏం చేస్తా? ఈ గింజలు చూస్తుంటే కూడి తినబుద్ధి కాకుండా నీళ్ళు ఆబుద్ధి కాకుండా వారమాయతారు ఈ బాధ, ఈ కథ ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.